రైట్ బ్యాక్ టు న్యూస్. ఏపీలో పలు జిల్లాల్లో అయితే నిన్న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిశాయి. 2 గంటల పాటు ఎడతెరపు లేకుండా వర్షం కురిసింది. దానికి తోడు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా వర్షపు నీటితో జలమయమైనటువంటి సిచ్యువేషన్. మన ఒంగోలు, నెల్లూరు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. ఏలూరులో కూడా నిన్న వర్షపాతం నమోదైంది. దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ భార్గవ్. నిన్న ఏదైతే ఐఎండీ సూచనల మేరకు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదైంది. మనకి ఏలూరులో కూడా అధిక వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఒక్కసారిగా కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేది కూడా ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు నిన్నటి వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతుంది, వర్షాలు తగ్గుముఖం పడతాయని కూడా అందరూ భావించారు. ఇప్పటికే వేసవి ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయి గత 2 రోజులుగా ఉదయం నుంచి ఎండ ఉక్కబోత, సాయంత్రం నుంచి భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో గానీ, అటు ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడిన పరిస్థితి కూడా ఉంది. ఇటు ప్రధానంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మామిడి పంట చేతికి వచ్చేటువంటి సందర్భం ఇది. మామిడి సీజన్ వస్తుంది. అయితే భారీగా ఈదురుగాలు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో కూడా రావడంతో మామిడి తోటల్లో ఉన్నటువంటి మామిడి అంతా కూడా నేల రాలిపోయి మామిడి రైతుకు తీవ్ర నష్టం వచ్చింది. అలాగే దాల్వా పంటకు సంబంధించి కూడా వరి రైతులు ప్రధానంగా కోతలు కోస్తూ వాటిని ధాన్యం కేంద్రాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న నేపథ్యంలో ఆరబెట్టుకున్న సందర్భంలో వచ్చినటువంటి అకాల వర్షం అంతా కూడా రైతుల ధాన్యం కూడా కళ్ళల్లోనే తడిసిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సకాలంలో వారికి గోను సంచులు అందక ఆ గోను సంచుల్లోకి ఎత్తుకునేటువంటి అవకాశం కూడా లేక బరకాల మీదనే ఈ రోజు వర్షాల దాటికి ఈ రోజు పూర్తిగా ధాన్యం తడిసిపోతుంది. దీంతో పాటు ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో ఆక్వా రంగం పెద్ద సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఈ అకాల వర్షాలతో భారీ ఎదురుగాలతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయి విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో డీపీ పడిపోయి, ఏదైతే ఆక్వా చెరువుల్లో డీపీ పడిపోయి ఆక్సిజన్ అందక కూడా ఈ రోజు ఆ ఆక్వా రైతులకు సంబంధించి రొయ్యలు కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రధానంగా వర్షాలు అటు ఉదయం నుంచి ఎండ ఉక్కబోతుతో ఉన్నటువంటి ప్రజలకు సాయంత్రం కాస్త సేద తీరేటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని తెప్పించాయని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మాత్రం ప్రస్తుతం ఆ రోడ్లన్నీ కూడా సక్రమంగా మురుగు నీటి పారుదల లేకపోవడంతో రోడ్లు జలమయమైపోయి వాహనదారులకు కూడా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కూడా ఉంది. అయితే వాతావరణ శాఖ సూచనల మేరకు మరొక 3 రోజుల పాటు కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయనేది కూడా ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో పిడుగులు పడుతున్న నేపథ్యంలో చెట్ల కింద, పాడుపడ్డ భవనాల కింద కూడా ఎవరు కూడా ఉండవద్దు, సురక్షిత ప్రాంతాల్లోనే భారీ వర్షం వచ్చిన సందర్భంలో ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ కూడా వాతావరణంలో ప్రతికూల పరిస్థితులను కూడా చెప్పుకొచ్చేది. అటు మండు వేసవి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో కూడా ఇటు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం, ఈ విధంగా భారీ వర్షాలు రావడం అనేది కూడా వాతావరణంలో పెను మార్పులకు సూచికగానే చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. पास